ఇంకోటి రీసెంట్ గా బక్క జక్సన్ గారు కూడా మీ పైన ఒక డిబేట్ లో కూడా అన్నాడు. ఆ వీడియో నేను చూసిన. అంటే నీ వెనక ఎవరున్నారో నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు. సో ఎవరు సార్ మీ అనుకున్నది? నా వెనక నిరుద్యోగులు ఉన్నారు. మళ్ళీ బక్క జక్సన్ నా వెనక నిరుద్యోగులు ఉన్నారు. బల్మూరి వెంకట్ పైన యుద్ధం ముందుగా మొదలు పెట్టింది అశోక్ సార్. మరి అలాంటిది బల్మూరి వెంకట్ వచ్చి అంటే నిరాహార దీక్ష చేసినప్పుడు బల్మూరి వెంకట్ ఆయన ఎమ్మెల్సీ కదా, ప్రభుత్వం తరపున వచ్చింది, ప్రభుత్వం పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి. అట్లా ఆయన యాక్చువల్ గా దుద్దుల శ్రీధర్ బాబు గారు ఆ రోజు రావాలి, నిమ్మరసం వేయడానికి రావాలి. ఆయన బిజీగా కరీంనగర్ లో ఉన్న కారణంగా ఆయన ప్రతినిధిగా ఆయన పంపాడు. అది జరిగినటువంటి అంశం. అంటే ప్రభుత్వం తరపున నిమ్మరసం తాపితే తప్ప. కానీ చూసే వాళ్ళకి ఏమర్థమైందంటే మరి బల్మూరి వెంకట్ నాకు నిమ్మరసం దాపి మరి ఇలా తీర్మానం తిరుగుతున్నాడు. మరి తీర్మానం అంటే బల్మూరి వెంకట్ ఎంత తిరుగుతున్నాడు? అశోక్ సార్ యొక్క మద్దతు తెలిపితే అశోక్ సార్ అంటే తిరగాలి కదా. తీర్మానం ఎట్టున్నాడు? బల్మూరి వెంకట్ కూడా అమ్ముడు పోయింది తీర్మానం. అశోక్ సార్కి మద్దతు ఇవ్వాల్సినటువంటి, ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు తీర్మానం నిరుద్యోగి కాదు, నిరుద్యోగ అంశాలు తెలియదు. నాకు తెలుసు బల్మూరి వెంకట్ నిరుద్యోగ అంశాలు తెలుసు. మరి నిరుద్యోగుల తరఫున కొట్లాడు అశోక్ సార్ మద్దతు ఇవ్వాలి వాళ్ళు బల్మూరి వెంకట్, కానీ వాళ్ళ తీర్మానం మద్దతు ఇస్తున్నాడు. మరి ఆయన అమ్ముడు పోయినట్టే కదా. బల్మూరి వెంకట్ అమ్ముడు పోయినట్టే కదా. ఒక నిరుద్యోగ అంశాలమైన కొట్లాడిన బల్మూరి వెంకట్ నిరుద్యోగుల తరఫున పోటీ చేసి అశోక్ సార్ మద్దతు ఇవ్వకుండా నువ్వు ఒక బ్లాక్ మెయిల్కి ఏ విధంగా మద్దతు ఇస్తావు నువ్వు? అంటే దీని బల్మూరి వెంకట్ కూడా అమ్ముడు పోయినట్టుగా నేను భావిస్తున్నా. ఇవాళ రియాజ్ ఉన్నాడు, రియాజ్ కూడా అమ్ముడు పోయిండు. నిరుద్యోగుల గురించి మాట్లాడే వీళ్ళు మరి అలా మీకు శాతనైతే అధికార పదవులు పొందిన మీరు ఇప్పటిదాకా గ్రూప్ 2 ఉద్యోగాలు ఎందుకు పెంచేయాలా? గ్రూప్ 2 ఉద్యోగాలు ఎందుకు పెంచాలా? జీవో నెంబర్ 40 ఎందుకు రద్దు చేయరు? మీరు ప్రభుత్వం తరపున ఉన్నారు ఎందుకు మాట్లాడారు? నిరుద్యోగుల తరపున ఉన్నారు ఎందుకు మాట్లాడారు? శాత కావడం లేదా? శాత కావతే రాజీనామా చేయండి. మీరు ప్రభుత్వంలో ఈ పనులు చేయించలేకపోతే రాజీనామా చేయండి. శాసన మండలి తరపున ఆయన ఎమ్మెల్యేల తరపున ఎన్నికయ్యండు, నిరుద్యోగుల సంబంధం లేదు. మరి నిరుద్యోగం ఎందుకు మాట్లాడుతున్నాడు? నిరుద్యోగుల గురించి బల్మూరి వెంకట్ మాట్లాడు ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడు. మరి మాట్లాడిన బ్లాక్ మెయిల్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు? అంటే పార్టీ సిద్ధాంతం అంటవా? మరి పార్టీ సిద్ధాంతం అయితే మరి అశోక్ సార్ మరి బల్మూరి వెంకట్ ఎట్లా వదిలిన బాణం అవుతాడు చెప్పండి? వదిలిన బాణం అయితే నా తరపున వచ్చి నా వెనక నిలబడి ప్రచారం చేయాలా? మరి ప్రచారం చేసినా మరి ఏమన్నా నీ తరపున నీ సమావేశాలు మీటింగ్ పెట్టుకుంటుంది కదా. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ కోవట్ అంటాడు, ఇంకో ఆయన టీఆర్ఎస్ కోవట్ అంటాడు. మరి ఏంది 30 దాటి నా పైన చెప్పండి? అంటే వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధమైనారు. తెలిసిపోయింది వాళ్ళకి మా వల్ల కావడం లేదు కాబట్టి గెలుస్తున్నాడు అశోక్ సార్ పైన అబండాలు వేయాలన్న లక్ష్యంతో అటు టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ కోవట్ అంటాడు, కాంగ్రెస్ వాళ్ళేమో టీఆర్ఎస్ కోవట్ అంటాడు, ఈయనేమో బక్క జడ్సన్ ఏమో బల్మూరి కోవట్ అంటాడు. అంటే ఇంతమంది దాడి చేస్తారు అశోక్ సార్ పైన. అంటే నిజాయితీగా నిక్కర్సిగా నిరుద్యోగ అంశాలపైన మాట్లాడే ఏకైక వ్యక్తి అశోక్ సార్. ఎందుకంటే ఇవాళ ప్రతి నోటిఫికేషన్లో గందరగోళాలు ఉన్నాయి. 14 పేపర్లు అమ్ముకున్నారు. అలా సిట్టు దర్యాప్తు అన్నారు. మరి ఏది కాంగ్రెస్ పార్టీ సోయి ఉండాలి కదా. వాళ్ళంతా గొప్పగా కోర్టులలో కేసేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు దాకా పోయారు కదా. ఏమైంది సిట్టు దర్యాప్తు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని చెప్పుకున్నాను నాయకులు. సిట్టు దర్యాప్తు ఏమైంది? సిట్టు దర్యాప్తు బయట పెట్టని చెప్పని బల్మూరి వెంకట్ సవాల్ చేస్తా ఉన్నా. ఏమైంది సిట్టు దర్యాప్తు ఏమైంది? 100 మంది అరెస్ట్ చేసి కదా ఆ కేసు ఏడదాకా పోయింది. ఆ కేసు బయట తీయాలి కదా. మరి ప్రభుత్వం 5 నెలలు అవుతుంది, ఎందుకు మీ నివేదిక ఎందుకు బయట రావడం లేదు? అంటే మీరు కూడా అల్లకోవట్లే. మీరు కూడా గత ప్రభుత్వం చేసిన దానికి మీరు మద్దతు తెలుపుతున్నారు. పైగా గత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తిని ఈ ప్రభుత్వంలో టీఎస్పీ చైర్మన్ చేశారు. ఎట్లా చేశారు టీఎస్పీ చైర్మన్ చెప్పండి? గత ప్రభుత్వం డీజీపీ రిటైర్డ్ డీజీపీ ఎవరు దొరకలేదా? గత ప్రభుత్వాన్ని మద్దతుగా నిలబడి కేసులు పెట్టినట్టు వ్యక్తికి మళ్ళీ మీరు టీఎస్పీ చైర్మన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అంటే మీరు కూడా గత ప్రభుత్వం లాగా మీరు మారిపోయారు. మీరు కూడా నిరుద్యోగులు చేసేది ఏమీ లేదు. నిరుద్యోగుల ఎజెండాతో ముందుకెళ్తున్న అశోక్ సార్ రేపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకం చేసి మీ ప్రభుత్వాన్ని యుద్ధానికి వస్తున్నా మీరు రెడీగా ఉండండి.